హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మార్నింగ్ కృష్ణ టెంపుల్కి వెళ్ళాను. పొద్దున్నే చూసేయండి, వీడియో మొత్తం తీశాను. ఇంక ఇది మెయిన్ అనమాట, మెయిన్ గోపురం. ఇది చాలా బాగుంది, పెద్దగా ఉంది. ఇంకా మనకి అటు సైడ్ ఇటు సైడ్ చెట్లతో ఉంది. అక్కడ ఏదో కడుతున్నారు, అదైతే ఏమో తెలీదు. ఇంకా మనం లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే 2 ఏనుగులు అనేవి ఉంటాయి. ఇంక ఇట్లా చుట్టూ చెట్లు అనమాట, పూల చెట్లు. ఈ చెట్లన్నీ లోపల కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా రావాలనిపించదు, అంత బాగుంటుంది ఈ ప్లేస్. నాకైతే చాలా నచ్చింది. నాకైతే రావాలనిపించలేదు బయటికి, అలాగే ఉండిపోవాలనిపించింది లోపలే. ఇంకా ఈ పూల మొక్కలు అనేవి ఇలా అటుపక్క ఇటుపక్క అనేవి ఉంటాయి అన్నమాట. చాలా వేసారు పూల మొక్కలు. మేము కూడా ఒకటి తీసుకున్నాము. అక్కడ ఏమీ కొయ్యరాదని అన్నారు, కానీ జస్ట్ ఒకటి తీసుకున్నాము. ఇక్కడ సంక్రాంతికి కూడా ముగ్గుల పోటీలు జరిగాయి. మేము కూడా వెళ్ళాము. అంటే ఆ ప్లేస్ చూపించలేదు, నేను వీడియో తీయలేదు. గుడికి అవుట్ సైడ్ ఖాళీ ప్లేస్ ఉందన్నమాట. ఆ సరౌండింగ్స్లోనే ఉంది, గుడి సరౌండింగ్స్లోనే. అక్కడ ముగ్గుల పోటీలు అనేవి జరిగాయి అన్నమాట. మీకు ఇంకోసారి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ని కూడా తీస్తాను. నేను తీయలేదు, మర్చిపోయాను ఆ ప్లేస్ని తీయడము. అది కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే చిన్న మందారము, నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. చిన్న మందారము నాకైతే భలే నచ్చాయి ఇవి. ఇది దేవుడికి మనం పూజ చేసేటప్పుడు ఒక్క పువ్వు పెట్టిన చాలు, భలే కనిపిస్తుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకోవచ్చు. 500 అంట ఫోటోషూట్, వీడియో షూట్ మొత్తం. ఇంకా మొక్కలే ఉంటాయి. ఇంకా మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేసిన తర్వాత కొంచెం దగ్గర నుంచి తీశాను. మనకి మెయిన్ గుడి దగ్గర వెళ్ళేటప్పుడేమో అటు సైడ్ ఇటు సైడు ఆవులు అనేవి ఉంటాయి, చూసారు కదా. ఆవులు ఇంతకుముందు పోయిన కృష్ణాష్టమికి అయితే నేను మా బాబుని తీసుకెళ్ళాను ఇక్కడికి. చాలా బాగుండింది గుడి. ఫుల్గా వస్తారు జనాలు. ఇక్కడ కృష్ణాష్టమికి బాగా చేస్తారు. ఇంతకుముందు కూడా మొత్తం కోలాటం వాళ్ళని అంతా పిలిపించారు, బాగా చేశారు. ఇంక మెయిన్ గుడి దగ్గరికి వస్తే మాత్రం లోపల అనేది నాకైతే పైన మొత్తం చూడండి ఒకసారి, పైన ఎంత మంచిగా వేసారంటే దీని అలా చూస్తూ ఉండిపోవచ్చు. అసలు ఎంత మంచిగా వేసారు అసలు, చూడండి. అసలు డిజైన్ అనేది ఎలా చేశారో ఏమో కానీ ఇంత పైన అసలు చేసిన వాళ్ళు, ఇలా డిజైన్ చేసిన వాళ్ళు మాత్రం గ్రేట్ అసలు. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనశ్శాంతి లేనప్పుడు ఏదన్నా వెళ్ళి గుడికి వెళ్ళేసి రావచ్చు. మధ్య మధ్యలో సౌండ్స్ వస్తూ ఉంటాయి, కొంచెం పట్టించుకోమాకండి. ఇంకా ఇది ఏమంటారు, కృష్ణుడు ఉండేదన్నమాట. మేము వెళ్ళినప్పటికైతే ఇది క్లోజ్ చేసే ఉన్నారు, తీయలేదు. ఈ గుడి ఏంటంటే ఇది మొత్తం మండపం అనేది రథం మీద, కృష్ణుడు రథం ఉంటుంది కదా, అలాంటి థీమ్తోని కట్టారనమాట. మీరు ఒకసారి చూడొచ్చు, చక్రాలు ఉంటాయి, రథంలాగా చక్రాలు ఉంటాయి, చూడండి. ఇంక ఇదంతా మొత్తం పిల్లలతో వస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు మొత్తం. ఇదిగోని చూసారా, చక్రాలు కనిపిస్తున్నాయి కదా, ఇది ఒక రథంలో ఉన్నట్టు ఉంటుంది గుడి. బాగా కట్టారు. నేనైతే ఫస్ట్ టైం చూడడం, నాకైతే బాగా నచ్చింది గుడి. పక్షులు కూడా వస్తున్నాయి అన్నమాట లోపలికి. ఇది ఊరు బయట ఉంది కాబట్టి ఇంకా ఇలా వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. ఇంకా అంతే అండి వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.